దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని విశ్వాసులారా, మరి యొక్క స్వామి మందు దేవుని యొక్క వాక్యము వెనక ముందు మరి ఒక పల్లవి మనం పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపల దేవ యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయమందు ప్రభువా, ఈ యొక్క దినమందు నీవిస్తున్న మరి వాక్యాన్ని బట్టి ఆ యొక్క వాక్యములో మేము ఉదక స్నానము చేసి వాక్యానుసారముగా నడుచుకునే బాధ్యత, యోగ్యత ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క నేటి దినాల్లో మనము ఇతరులను మోసము చేయకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలా అయితే ఉంటామో అలాగనే ఇతరులతో కూడా అలాగనే ఉండాలని మరి యొక్క వారాంతరము మనము ఈ యొక్క వాక్య ధ్యానము మనం చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క నేటి దినము కూడా మరి ఆ యొక్క వాక్యాలను అనుసరిస్తూ మరి వాక్యాంశము మనము తీసుకోవడము జరిగి ఉన్నది. అయితే ఇతరుల దురదృష్టము అవకాశముగా మనము తీసుకొనకూడదు. ఇతరుల దురదృష్టము మనము అవకాశముగా మనము తీసుకోకూడదని వాక్యాంశముగా మనము తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ద్వితీయోపదేశ కాండములోనే మరి ఎన్నో వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. ఇతరులతోటి మనము సత్య సంబంధము కలిగి ఉండాలి, ఇతరులను మనము మోసము చేయకూడదు, మనము ఇచ్చే దానిలో నమ్మకముగా ఉండాలి అనే మరి ఎన్నో విషయాలు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి న్యాయముగా ఉండటానికి కొన్ని వాక్యములు మనకి సూచనగా మన యొక్క నడవడికను మార్చడానికి ఆ యొక్క వాక్యములు ఎంతగానో మరి కనబడుతూ ఉన్నాయి. ఆ వాక్యములను ఈ యొక్క దినమందు మనము తేరి చూద్దాము, ఒకసారి పరిశీలన చేద్దామా. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 17వ వాక్య భాగం ఒకసారి చదువుదాం. పరదేశకే గాని తండ్రి లేని వానికి గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, విధవురాలి వస్తువును తాకట్టుగా తీసుకునకూడదు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇక్కడ న్యాయము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి న్యాయం చేయాలంట? ఎవరైతే లేని వారు ఉంటారో, తండ్రి లేని వారు ఉన్నారు, అలాగనే విధవురాలు ఉన్నారు, అలాగనే మరి పేదవారు ఉన్నారు, వీరందరికీ న్యాయము తీర్చాలి. ఏమండి, ఎవరైనా తప్పిదములు ఉన్నట్లయితే, లేదంటే వారు అన్యాయములు ఉన్నట్లయితే వారికి న్యాయము తీర్చాలని ప్రభు ఈ యొక్క వాక్యముల ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజముగా ఈ యొక్క నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యము తెలిసిన వారు కూడా అన్యాయములోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి దేవుని యొక్క మరి మందిరంలో ఉంటూ ఉన్నారు కదా, వీరు చక్కగా మాట్లాడగలరు అని వారిని మరి ఆ యొక్క తీర్పులోనికి తీసుకువెళ్తున్నప్పుడు వీరు అన్యాయం వైపు ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యము చదువుతూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు, దేవుని యొక్క సన్నిధానంలో వాక్య పరిచర్య చేస్తున్నారు, ఇతరులను దేవుని యొక్క మందిరానికి రమ్మని తెలియపరుస్తూ ఉన్నారు. ఆయనను కూడా ఈ యొక్క లోకస్తులతో వారు కలిసి అన్యాయముగా తీర్పు తీరుస్తూ ఉన్నారు. అటువంటి విషయాల్లో ఈ వాక్యం వింటున్న సహోదరులు లేదంటే పెద్దవారు ఉన్నట్లయితే ఈ వాక్యముల ద్వారా మీ యొక్క మనసును మార్చుకోవలసి ఉన్నదని మరి ఈ యొక్క వాక్యముల ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏమండి, మరి అన్యాయముగా సంపాదించిన ధనము, అన్యాయముగా మరి సంపాదించిన ఏదైనాను
మనకి చిరకాలము ఉండదు. ఒకవేళ అన్యాయము ఇతరులకు మనం చేసినట్లయితే అదే అన్యాయము రాబోయే దినాల్లో మనకి రాబోతుంది. జాగ్రత్త. ఎవరు తీసుకున్న గుంటలో వారే పడతారని ఒక సామెత అనేది మనకు ఉన్నది. ఏమండి? అలాగనే ఒకవేళ నీవు విధవరాల పక్షముగా నీవు లేని ఎడల అన్యాయముగా ఉన్నట్లయితే నీవు అన్యాయంలోనే పడిపోయే అవకాశము ఉంటుంది. ఒకవేళ న్యాయంగా తీర్పు తీర్చినట్లయితే, ఏమండి, న్యాయముగా ఉన్నట్లయితే, నీవు ఏదైనా అన్యాయ సభలో ఉన్నట్లయితే, ఏమండి, విమర్శ సభలో ఉన్నట్లయితే నీకు న్యాయము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రము కలిగాడు. ప్రియమిత్రులారా, మనకి ఉన్నను లేకపోయినను, ఆదరించినను ఆదరించకపోయినను, ఎవరు మాట్లాడినను ఎవరు మాట్లాడకపోయినను ఎప్పుడును ఒకే ఒక్క పదముతో ఉండాలి, న్యాయముగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. న్యాయముగా ఉన్నవారు మాత్రమే ఆ యొక్క విమర్శ సభలో, ఏమండి, ఆ యొక్క బలమైన గింజ వలె వారు పరలోకానికి వెళ్ళే అవకాశము వారికి ఉంటారు. ఒకవేళ అన్యాయం చేసినట్లయితే దావీదు కీర్తన చివరి వచనంలో, అనగా మొదటి అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు, మరి అన్యాయం చేసిన వారు పొట్టు వలె చెదిరిపోతారంట. ఏమండి? మరి ఆ యొక్క విమర్శ సభలో, అనగా దేవుని యొక్క రాకడ సమయంలో నీవు పొట్టు వలె చెదిరిపోవాలంటే ఈ దినమందు, ఏమండి, అన్యాయంలో ఉంటున్నావని నీ జ్ఞాపకం చేసుకో. ఏమండి? ఒకవేళ న్యాయమైన రీతిగా ఉన్నట్లయితే పరలోకానికి వెళ్తావు, అన్యాయమైన రీతిగా ఉన్నట్లయితే ఆ పొట్టు వల్లే చెదరగొట్టబడతావు. దేవుని స్తోత్రం కలుగుగాక. అయితే ఇక్కడ ఈ యొక్క 17వ వాక్యంలో పరదేశకే గాని, ఏమండి, పరదేశకే గాని, మరి ఈ యొక్క నేటి దినాల్లో మనం చూసుకున్నట్లయితే మరి కొన్ని దేశాల నుంచి కూడా మన యొక్క స్వదేశానికి వచ్చి కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు కదండి. వారు పరదేశులు కదా, వారు ఇక్కడ దేశస్తులు కాదు కదా, వారు ఇక్కడ స్థానికమైన వారు కాదు కదా అని వారికి అన్యాయపు తీర్పు తీర్చకూడదు. వారిని తక్కువగా మనం చూడకూడదు. వారిని మనం తక్కువగా చూస్తే దేవుడు కూడా మనల్ని తక్కువగానే చూస్తారు. ఏమండి? వారిని మనం తక్కువగా ప్రేమిస్తే మనల్ని కూడా దేవుడు తక్కువగానే ప్రేమిస్తాడు. మనం ఇతరులను ప్రేమించామనుకోండి, అధికమైన ఆశీర్వాదములు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అధికముగా మనల్ని కనికరిస్తాడు. మనం ఇతరులను కనికరించకపోతే దేవుడు కూడా మన మీద కనికరము చూపడమ్మా. ఏమండి? ఈ నేటి దినాల్లో క్రైస్తవులకి ప్రేమ చల్లారిపోతున్నది. దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తున్నది, చివరి దినాల్లో అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోతుంది. మరి సహోదరు ప్రేమ చల్లారిపోతున్నది, కుటుంబంలో ప్రేమ చల్లారిపోతున్నది, లోకంలో ప్రేమ చల్లారిపోతున్నది. దేవుని యొక్క వాక్యము, ఏమండి, ఈ యొక్క టెలివిజన్ ద్వారా, ఈ యొక్క మరి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి ఎంతో మందికి వాక్యములు అందుచున్నాయంటే ఇది దేవుని యొక్క రాకడ. జ్ఞాపకం చేసుకో. అన్యాయంగా సంపాదించుకుంటున్నావా? ఆ సొమ్ము ఎల్లకాలం ఉండదు. అది చిరిగిన సంచిలో వేసుకున్న ధనం వల్లే ఉంటది. జాగ్రత్త ప్రియ సహోదరుడా. అన్యాయముగా మనము ఎవరి మీద మాట పలకూడదు, అన్యాయము ఎవరికి చేయకూడదు. ఇక్కడ పరదేశకే గాని, ఏమండి, పరదేశకే గాని తండ్రి లేని వానికి గాని న్యాయము తప్పి తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. విధవరాలి ఆ యొక్క వస్త్రమును తాకట్టుగా తీసుకోకూడదు. విధవరాలు కదా, ఏమండి, విధవరాలని మరి ఈ యొక్క లోకస్తులు ఎవరు ఎలా చూస్తారు? మరి విధవరాలని లోకస్తులే కాదు, క్రైస్తవ సమాజం కూడా ఎలా చూస్తున్నదంటే, ఏమండి, వారు విధవరాలు, భర్త పోయింది, వారు ఎదురు వస్తే శాపము, వారు ఎదురు రాకూడదని చూసుకునే దౌర్భాగ్యమైన స్థితిలో కూడా క్రైస్తవ సంఘము ఉన్నది. ఇలాగ చూస్తే ప్రియమైన బిడ్డలారా, విధవరాలని దేవుడు ఎంతగానో కనికరిస్తున్నాడండి. విధవరాలు పక్షముగా మనము ఉన్నట్లయితే, న్యాయము తీర్చినట్లయితే దేవుడు మన పక్షము కూడా న్యాయము తీరుస్తాడు. విధవరాల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నాడో అలాగనే మనల్ని కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. విధవరాలండి ఎంతోగానో శోభను అనిపిస్తారు. భర్త లేనప్పుడు, ఏమండి, ఎంతో మంది ఆ యొక్క స్త్రీని నిందిస్తారు. ఏమండి, సమాజంలో వారిని చులకనగా చూస్తారు. అటువంటి వారి పక్షముగా
దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. అటువంటి వారు ఎవరైనా ఈ యొక్క వాక్యములో మీరు చూస్తున్నట్లయితే దేవుడు మీ పక్షముగా ఉన్నాడని తెలుసుకోండి అమ్మా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, కనికరిస్తున్నాడు. లేనప్పుడు దేవుని అడిగినట్లయితే దేవుడు సమస్తము మీకు అనుగ్రహిస్తాడు. తండ్రిగా తల్లిగా ఆయనే ఉన్నాడని తెలుసుకుని గుర్తెరిగి ఆయన పక్షముగా మీరు ఉండండి. దేవుడు నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి లేని వారికి, విధవరాలకి, పరదేశికి ఆయన తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చక్కటి వాక్యం ఉన్నది, మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వాక్య భాగం ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఏమండి, ఈ రోజున మనకి ఉన్న కూడా మనం ఇవ్వలేని స్థితి. వారు ఏదైనా అడగడానికి వచ్చినప్పుడు ఏమండి, లేనివారే కదా మనల్ని అడిగేది. ఉన్నవారు ఎవరు అడగరు. ఏమండి, ఉన్నవారు ఎవరు మన దగ్గరకు వచ్చి చేయి చాచరు. వారికి లేదు కాబట్టి మన దగ్గరకు వచ్చి చేయి చాస్తున్నారు. అయ్యా ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇంత సహాయము మాకు చేయండి అని వారు చేయి చాచుతూ ఉంటారు. వారికి మనం ముఖము త్రిప్పుకొనకూడదు. ఉన్నదనుకోండి ఇవ్వాలి. ఒకవేళ లేదంటే, మీ దగ్గర లేదంటే లేదమ్మా ఉన్నప్పుడు ఇస్తానులే అని చెప్పి పంపించేయాలి, లేదంటే ప్రార్థన చేసి పంపించేయాలి. వారికి నెమ్మది కలుగుతూ ఉంటారు క్రైస్తవ బిడ్డలు అయితే ప్రియ బిడ్డలారా, నీవు ఉంచుకొని లేదు అని అన్నట్లయితే ఉన్నది కూడా పోతుంది. దేవునికి మహిమ కలుగుగా. ఏమండి, నీ దగ్గర ఉండి నా దగ్గర లేదు అంటే ఉన్నది కూడా పోతుంది. అది జ్ఞాపకం చేసుకో సహోదరుడా. వాక్యము ఎరిగి కూడా, వాక్యం విని కూడా నీవు రాడులాగా, రాయిలాగా, రప్పలాగా ఉన్నట్లయితే దేవుడు నీ దగ్గర ఉన్నది తీసివేస్తాడు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదం కూడా పోగొట్టేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఈరోజు వాక్యం ద్వారా నీ హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో మందికి నీ ముఖము తిప్పుకున్నావేమో, ఎంతో మందికి నీవు లేదు అని చెప్పి ఉన్నావేమో. జాగ్రత్త. కనుక ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చదువుదాం. జకర్యాను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. జకర్యా ఏమండి, ఒకరికి ఏదైనా ఇస్తే ఆయన 2 అంతలుగా 3 అంతలుగా ఇచ్చుకునేవాడంట. కానీ ప్రభువుని చూసినప్పుడు, ప్రభువుని ఎరిగినప్పుడు, ప్రభు యొక్క పాదాల మీద నడిచినప్పుడు ఆయన ఎలా మారిపోయాడో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఎవరి దగ్గర అయితే 2 అంతలు తీసుకున్నాడో 4 అంతల వారికి ఇచ్చి వారిని సంతోషపరుచున్నాడు. ఆయనకున్నదే ఇచ్చేశాడు, ప్రభువుని వెంబడించాడు. ఈ రోజున పేద బిడ్డలారా, ఎంతకాలం మనం ఉంటామో మనకు తెలియదు. ఈ ఊపిరి ఏమండి రెప్పపాటులు మాయమైపోతారు. మనం వెళ్తాం, ప్రయాణకాలం ముందు వెళ్తాం, ఏమో ఇంటికి క్షేమంగా వస్తామో లేదో కూడా మనకి తెలియదు, గ్యారంటీ లేదు. వస్తువుకైతే ఫలానా సమయం వరకు ఈ యొక్క వస్తువు పనిచేస్తుందని గ్యారంటీ ఇస్తున్నారు, కానీ మనుషుడికి మాత్రం ఎటువంటి గ్యారంటీ లేదు. అందుకని ఉన్నన్ని రోజులు ఇతరులతోటి మంచిగా ఉంటూ, ఇతరులను ప్రేమిస్తూ, ఏమండి ఇతరులు ఏదైనా అడిగితే వారికి ఇస్తూ, వారిని సంతోషపరుస్తూ ఉన్నట్టయితే దేవుడిని నేను దీవిస్తాడు. ఏమండి, మరణపు అంచుల్లో ఉన్నప్పుడు దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు, కనికరించు అంటే నీవు ఉన్నప్పుడు, నీకు బాగున్నప్పుడు ఇతరులు నీవు కనికరించలేదు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను కనికరించలేనని ముఖము చాటేసే అవకాశము ఉంటదమ్మా. ఏమండి, ఈ దినమందు నీవు ఇతరుల పట్ల నీవు ముఖము చాటేసినట్లయితే దేవుడు కూడా ఆ సమయంలో నిన్ను చూసి ముఖము చాటేసే అవకాశం ఉంటుంది, ముఖం తిప్పుకునే అవకాశం ఉంటుంది. కనుక సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని ఇతరులతోటి సత్య సంబంధము కలిగి, ప్రేమ కలిగి, కనికరము కలిగి, ఏమండి తండ్రి లేని వారిని, విధవరాలని, ఏమండి ఆ పరదేశులను మనం ఆదరించినట్లయితే ప్రభు కూడా మనల్ని ఆదరించి కనికరించి ఆయన మనకి చక్కటి క్షేమాభివృద్ధి మనకి ఆయన కలిగజేస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల ప్రేమల తండ్రి, కృపల దేవేస్తే నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడిన తండ్రి. ఇదిగో ప్రభా, మాకున్న దానిలో మేము ఇతరులకు కూడా ప్రభా మరి ఇచ్చి వారిని సంతోషపరిచే రీతిగా మా యొక్క మనసును మీరు మార్చండి ప్రభా. మాకు ఉండి కూడా మేము ఇవ్వకపోతే ప్రభా, మీరు మమ్మల్ని కనికరించారయ్యా, మీరు మమ్మల్ని ఆదరించారయ్యా ప్రభా. ఇతరులను ప్రేమించే రీతిగా మాకు చక్కటి మనసును మీరు అనుగ్రహించండి. ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క వాక్యము ప్రతి హృదయానికి అవసరమయ్యే రీతిగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాం. నిశ్చితమైతే ప్రభా, విన్న వాక్యము ప్రతి హృదయాన్ని మీరు మార్చి తండ్రి, వారికి ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను వారు ఏర్పాటు చేసి ప్రభా, ఉన్నంత కాలంలోనే ప్రభా చక్కగా న్యాయముగా ఈ యొక్క లోకంలో జీవించడానికి సహాయం చేయండి. నిశ్చితమైతే ఈ యొక్క సమయం ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని, వారి యొక్క కుటుంబాలు మీరు దీవించండి ప్రభా. వారి యొక్క హృదయంలో ఏదైతే నేను మరి విజ్ఞాపన చేస్తున్నారో ఆ విజ్ఞాపన మీరు స్వీకరించి వారికి కావాల్సిన ఇవులన్నీ మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. రాబోయే దినాల్లో ప్రభువ, నేను నిన్ను నమ్ముకున్న వారిని ఎంతగానో మీరు ఆశీర్వదించి నీ యొక్క సాక్షిగా బలమైన పనిముట్లుగా మీరు వాడుకుంటారని నిశ్చితమైతే ప్రభువ, ఈ సేవ పరిచయం కూడా మీరు దీవిస్తారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.